నమస్తే, వెల్కమ్ టు లియో. ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ రియాక్షన్ ఏదైతే ఉందో ఈ రోజు బయటపడింది. అయితే వైఎస్ జగన్ గురించి స్పీకర్ అయినటువంటి ఒక అయ్యన్న పాత్రుడు గారు ఇప్పటిదాకా ఏమీ మాట్లాడలేదనే ఒక భావం అవుతుంది. అయితే ఈ రోజు ఇద్దరు కలిసి పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్లో జగన్కి మాత్రం ఒక పెద్ద పంచే పడింది. అయితే అదేంటి అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ఉంటాయో ఆ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కాబోతున్నాయి. అది కూడా బడ్జెట్ సమావేశాలు అవుతుంది. సో అన్ని సమావేశాలు ఏదైతే వర్షాకాలం సమావేశం కాదు, శీతాకాలం సమావేశాలు ఇలా ఉంటుంటాయి. అయితే ఈ ప్రతి ఇయర్లో జరిగేటువంటి సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు చాలా ముఖ్యం. ఇలాంటి సమావేశాలు ఖచ్చితంగా రావాలి అంటూ అయ్యన్న పాత్రుడు గారు కోరడం కావచ్చు, అదేవిధంగా RRR గారు కోరడం కావచ్చు మనం చూసాం. అదిగాక కొత్తగా ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కూటములు కావచ్చు లేదా వైసీపీలో కావచ్చు, వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి అని చెప్పి గతంలో జరిగిన ట్రైనింగ్ సెషన్స్ కూడా చెప్పారు. సో మొత్తానికి ఈ అసెంబ్లీ సెషన్ గురించి మాట్లాడినటువంటి ఒక మాటల్ని మనం ఎలా తీసుకోవాలి, దీన్ని వైసీపీ ఎలా తీసుకుంటుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన 11 సీట్లకు కూడా ఒక్కరు కూడా అసెంబ్లీకి ఎవ్వరూ హాజరు కాలేదు. జగన్మోహన్ రెడ్డి తను రాలేదు, తనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వాళ్ళని కూడా రానివ్వకుండా చేశాడు. ఇంతకు ముందు కూడా RRR గారు చెప్పారు, డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఎవరైతే 60 రోజుల్లోపు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వంపై అనర్హత వేటు అనేది చెప్పారు. కానీ ఎవ్వరు కూడా దానికి ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అయితే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానని చెప్తాడు, కానీ అతనికి సంబంధించిన ఎమ్మెల్యేలను ఏ రోజు కూడా మీడియా ముఖంగా తీసుకురాలేదు. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం కోరుకొని వాళ్ళని ఎమ్మెల్యేగా గెలిపించారు, మరి అక్కడ ఉన్న సమస్యలు, వాళ్ళ నియోజకవర్గాలు, అవన్నీ కూడా వాళ్ళకు ఒక బాధ్యత ఉంది. ఒక రాష్ట్ర పౌరులుగా ఏదైతే ప్రజలు వాళ్ళ ఎన్నుకొని గెలిపించారో వాళ్ళ తరపున వీళ్ళ వాయిస్ వినిపించాలి వెళ్ళి అసెంబ్లీలో. అదేది వీళ్ళు చెయ్యట్లేదు. ఇప్పుడు ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అతనికి ఒకటే రాజ్యాంగం తెలుసు, అది ఎవరైతే వాళ్ళ రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి అందరికీ తెలుసు. అతను రాజ్యాంగం చదువుకోలేదా? భారతీయ రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, దాన్ని మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేది అసలు ఏ రోజు కూడా అతను 2019 వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు గాను 67 రోజులు మాత్రమే వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు చేశారు. అది కూడా ఎందుకంటారు? అది కూడా ఇప్పుడు ఏదైతే స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు చెప్తున్నారో 60 రోజులు పని దినాలుగా ఉండాలి అసెంబ్లీకి అని, అది లేకపోతే వాళ్ళ సభ్యత్వాలు కూడా ఉండవు, అనర్హత వేటు పడుతుంది. అదొక్కటే చదివినట్లున్నారు పాయింట్, అదైతే ఖచ్చితంగా పాటించారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారో వాళ్ళు రాజ్యాంగబద్ధమైన పని ఏదన్నా చేశారంటే 67 రోజులు అసెంబ్లీ సమావేశాలు. అయితే జరిగినటువంటి ఒక అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ 67 రోజులు మాత్రం ఏదైతే జరిగాయో దీంట్లో చాలా రకాలైనటువంటి సన్నివేశాలు అందరికి గుర్తున్నాయి. సాధారణంగా ఒక అసెంబ్లీ సమావేశాలు జరిగాయి 5 ఏళ్లలో అంటే కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కానీ వీళ్ళు పోలవరం గురించి మాట్లాడిన మాటలు కావచ్చు, అదిగాక బాబు గారి గురించి కానీ భువనేశ్వరమ్మ గురించి మాట్లాడిన మాటలు కావచ్చు, అదిగాక బూతులు మాట్లాడే మాటలు కావచ్చు, ఇది కాకుండా జగన్కి సంబంధించి పొగిడించుకుంటూ చెప్పించుకున్న పద్యాలు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. సో నిజంగా 67 రోజులు సరిపోయాయా, లేదంటే ఇంకా ఉంటే మంచిదని చెప్పేసి మీరు అనుకుంటున్నారా వైసీపీ హయాంలో? ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గౌరవ సభని కౌరవ సభగా మార్చారు, అది అందరూ చూశారు. వాళ్ళ వెకిలి చేష్టలు, అసలు ఎంత భయంకరంగా వాళ్ళు మాటలు గాని వాళ్ళ చేష్టలు గాని, ఆ బాడీ లాంగ్వేజ్ కూడా అంతే ఉంది వాళ్ళది. అసలు అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, రోజా అనే ఆవిడ ఆ రోజు అసెంబ్లీలో ఆవిడ ప్రవర్తన, ఆవిడ తీరు, మాటలు, జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా అసలు ఆయన నవ్వుకోవటం, అసలు టాబ్లెట్లు వేసుకొని వచ్చేవాడో లేదో తెలియదు కానీ, అప్పటికి ఇంకా లండన్ వెళ్ళొచ్చాడో లేదో తెలియదు కానీ అతను వెకిలి నవ్వులు, వాళ్ళు చేసిన ఒక రాక్షసానందం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి గుర్తుంది. ఎవరినైతే ఎన్ని విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఈ రోజున అంటున్నారు వీళ్ళు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటది రోజా, నాకు ఫ్యామిలీ ఉంది, విడుదల రజనీ గారు కూడా పెట్టారు, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు కేసులు పెట్టారు అలా అని. ఒకప్పుడు మీరు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగినాయో దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడండి జగన్మోహన్ రెడ్డి, మీకు వచ్చిన 23లో 4 లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని అన్నాడు.
అన్నిటికీ దేవుడు స్క్రిప్ట్ అంటా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అదే దేవుడి స్క్రిప్ట్ ఇప్పుడు ఆ 23లో సగం కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డికి. గతంలో మనం చూసుకుంటే 2019 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ టైంలో కూడా మాట్లాడుతూ విజయమ్మ గారు కూడా ఒక మాట అన్నారు, ఈసారి ప్రతిపక్షం కూడా రాకుండా చేయాలి టీడీపీకి అని చెప్పి మాట్లాడిన మాటలు అది రివర్స్ అయ్యి ఏం జరిగిందో మనకు అందరికీ తెలిసిందే. అదే జరిగింది, తిరిగి వాళ్ళకే జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడో దేవుడి స్క్రిప్ట్ అని, అదే దేవుడి స్క్రిప్ట్ అని ఇప్పుడు అనుకుంటున్నారు జనం. ఖచ్చితంగా 23లో నలుగురు లాక్కున్నాం, ఇప్పుడు 23లో సగం మందిని లాగేసుకున్నాడే దేవుడు. మరి అది కనిపిస్తుంది కదా అందరికి. దాదాపు 151 స్థానాల నుంచి 140 పైచులకే లాగేసుకున్నాడు. అవును. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మనం చూసుకుంటే స్పీకర్ గారు కూడా చెప్తున్నారు ఏంటంటే జగన్ మాట్లాడుతున్నటువంటి మాటలు అది ఎవరికి అర్థం కావట్లేదు, తన ఇంట్లో కూర్చొని తాడేపల్లి నుంచి మాట్లాడుతున్న మాటలకి మేము అసెంబ్లీ సాక్షిగా సమాధానాలు చెప్పాలని చెప్పి అంటున్నారు. ఇది రాజ్యాంగంలో ఎక్కడుందని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలండి? అదే ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతనికి తెలిసిన రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం, అది అందరికీ తెలుసు. అతను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఏ రోజైనా సరే జనంలోకి వచ్చి పరదాలు కట్టుకుని తిరిగాడు, చెట్లు నరికించేశాడు. అమరావతి రైతుల ముఖం చూడటానికి కూడా ఇష్టపడకుండా అడుగడుగుకి పోలీసులను పెట్టి ఒక రాక్షస పాలన కొనసాగించాడు. అతనికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, ప్రజల పట్ల విశ్వాసం లేదు. అసలు కోడికత్తీసింది ఆ దెబ్బలగిలినప్పుడు ఇక్కడ నా హాస్పిటల్ మీద నమ్మకం లేదన్న వ్యక్తి వెళ్ళి హైదరాబాద్ లో జాయిన్ అయ్యాడు. అది అందరికీ తెలుసు. అతనికి ఎవరి మీద నమ్మకం ఉండదు, అందుకనే అట్లాంటి పరిపాలన చేశాడు. ఈ రోజున అతను మాట్లాడే మాటలు అలానే ఉంటున్నాయి. అతను ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి అలవాటు పడ్డాడు. ఈ రోజున అతనికి చుట్టూత మనం ఒక ఎప్పుడైతే ఎలక్షన్ అప్పుడు ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఒక తెర కడతారు కదా, అతను చుట్టూత అట్లాంటి తెర ఒకటి కట్టి అసెంబ్లీకి తీసుకురావాలనే ప్రయత్నం చేయాలని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ గారిని కోరుకుంటున్నాను నేనైతే. అలాంటిది ఏదన్నా ఒక చిన్న మెసేజ్ అన్నమాట. ఏంటంటే అతను మొహం చూపించుకోలేకపోతున్నాడా, సిగ్గా బిడియమా, లేకపోతే మళ్ళీ పరదాలు కట్టాల్సిందే అంటారా? ఖచ్చితంగా ఇదైతే జరగాలి. అది ఇంకొక మాట కూడా అయ్యన్న పాత్రుడు గారు అన్నారు ఏంటంటే ఎవరో విలేకరు అడిగినటువంటి ఒక ప్రశ్నకు సంబంధించి, సార్ గతంలో మిమ్మల్ని ఇద్దరిని కూడా ఇబ్బంది పెట్టారు, స్పీకర్ని కావచ్చు డిప్యూటీ స్పీకర్ని కావచ్చు, ఇలాంటి సమయంలో జగన్ మీ ఇద్దరిని చూసి మొహం చూయించుకోలేక రాలేకపోతున్నాడా అన్నప్పుడు కూడా స్పీకర్ గారు చెప్పారు, మేమేమి వాళ్ళలా కక్షపూరిత రాజకీయాలు చేయము వాళ్ళని అంతగా. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఎప్పుడైనా అండి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, కక్షపూరిత రాజకీయాలు వద్దు, మనం సానుకూలతగా వెళ్దాము. సానుకూలంగా వెళ్ళినప్పుడు సవ్యంగా నడుచుకున్నప్పుడు ఇప్పుడు మనం మంచిగా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కానివ్వండి, ఒక బురదది బురదలో రాయేస్తే ఏమవుతుంది, చింది పైన పడిద్ది, మళ్ళీ మనమే వాష్ చేసుకోవాలి. ఈ బాధ అంతా వద్దు, వాళ్ళ బ్రతుకునిద్దాము. కాకపోతే చట్టబద్ధంగా వీళ్ళని చర్యలు ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా తీసుకుందాం అనేది చంద్రబాబు నాయుడు గారు సూచించే సూచన. అది అందరూ కూడా పాటిస్తారు. అదే విషయం ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారు కూడా చెప్పారు మీడియా ముఖంగా. అట్లాంటి జగన్ భయపడద్దు, ఫస్ట్ భయాన్ని పక్కన పెట్టు, లేకపోతే మొన్న లండన్ నుంచి తెచ్చుకున్న 2 టాబ్లెట్లు వేసుకో, ఆ మెడిసిన్ ఏదైనా తీసుకుంటే కొంచెం భయం తగ్గిద్దో, పిచ్చి తగ్గిద్దో, ఆ వెకిలి చేష్టలు చూపులు, లేకపోతే నేను ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే అసెంబ్లీ నుంచి నాకు మీరు ఆన్సర్ చేయాలనే మాటలు ఏం పర్వాలేదు, నీ కోసం ఒక చిన్న అరేంజ్మెంట్ చేస్తారు, తెరలు ఆ పరదాలు చాటున వచ్చి అక్కడ మాట్లాడితే బాగుండేది, ఆ అవకాశం కూడా కల్పిస్తామంటున్నారు. మరి సో ఇది కాక ఇంకో ఏం చెప్తున్నారంటే స్పీకర్ గారు కూడా ఎవరైతే ఫస్ట్ టైం ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ట్రైనింగ్ సెక్షన్స్ కూడా ఉంటాయని చెప్పి, సో వైసీపీలో ఉండే వాళ్ళు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా అడుగు పెట్టింది లేదు. సో ఖచ్చితంగా వైసీపీకి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి ఇది ఒక వార్నింగ్ లాగా అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఏదైతే వైఎస్ఆర్సీపీలో కొత్తగా ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇప్పుడు అసెంబ్లీ అంటే ఏంటో తెలియదు, స్పీకర్ గారితో ఎలా మాట్లాడాలి, ఆ సభకు ఎలా హాజరవ్వాలి, ప్రజల గురించి ఏ విధంగా మనం అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చెప్పాలి అనే విషయం వాళ్ళకి ఎవరికి తెలియదు. దాని గురించి ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కనీసం మీరైనా రండి, మీరు ఎవరైతే మిమ్మల్ని గెలిపించారో ఆ ప్రజల తరపున మీరు వచ్చి మాట్లాడండి, దీని గురించి తెలుసుకోండి, మీ రాజకీయ భవిష్యత్తుని జగన్ మాయలో పడి నాశనం చేసుకోవద్దు అనే వార్నింగ్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి దీని ద్వారా చెప్పటమే. అయితే ఈసారి జరిగేటువంటి ఒక ఫిబ్రవరి 24న జరిగేటువంటి ఒక బడ్జెట్ సమావేశాలకి ఖచ్చితంగా స్పీకర్ గారు చెప్పినట్టుగా ఇవిని ఏదైతే వైసీపీలో కొత్తగా ఎంచుకున్నటువంటి ఒక కొత్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమావేశానికి వస్తారా రారా, లేదా జగన్ మాయలో పడి కానీ జగన్ వద్దు అంటే ఆగిపోయే పరిస్థితి ఉందా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొత్తగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలుగా వచ్చారో వాళ్ళందరూ
ఆలోచించుకున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే ఎవరైతే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అసలు అంత జగన్ ఆత్మ అనేదే విజయసాయి రెడ్డి. సకల శాఖ మంత్రి సజ్జల ఇతనైతే పార్టీ నుంచే వెళ్లిపోయాడు. సకల శాఖ మంత్రి సజ్జల అయితే అసలు కంటికి కనిపించకుండా వెళ్లిపోయాడు. ఇట్లాంటి సమయంలో ఖచ్చితంగా వాళ్ళు జగన్ వచ్చేస్తారు. ఎందుకంటే అట్లాంటి వ్యక్తులే పక్కకు తప్పుకున్నప్పుడు మా రాజకీయ భవిష్యత్తును మేమెందుకు నాశనం చేసుకోవాలనే ఆలోచన ఇప్పుడు ప్రజలను గెలిపించారు. వాళ్ళ పట్ల వీళ్ళు ప్రేమ అన్ని ఉంచుకొని వెళ్ళాలి. వాళ్ళ ప్రేమ వాళ్ళకి ఏదైతే అక్కడ గ్రామ ప్రజలకు కానివ్వండి, అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, వాళ్ళకున్న సమస్యలు మంచి చెడు, ఒక స్కూల్కి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ రోజున మధ్యాహ్న భోజన పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలా వెళ్తున్నాయి అనేది ఎవరి ద్వారా తెలుస్తుంది? ఈ ప్రజలకి ఇతనే కదా మెయిన్. అసెంబ్లీ సమావేశాలకు వీళ్ళు హాజరైతేనే ఇతనికి వీళ్ళకి విలువ ఉంటుంది. అది మాత్రం వీళ్ళు పోగొట్టుకురు అనేది మాత్రం చెప్పుకోవచ్చు మనం. చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వైఎస్ జగన్ ని వ్యతిరేకించి ఎవరైతే కొత్తగా ఎంచుకున్నటువంటి ఎమ్మెల్యేలైనా సరే వస్తారా రారా, ఆ 10 మందిలో మిగతా ఒకరు ఇద్దరు రాకపోయినా సరే కనీసం ఒక 8 మంది అన్నా సరే హాజరవుతారా లేదా ఈ నెల 24వ తారీఖు అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.